యెస్. ఈరోజు మనం చాట్ జీపీటీ యెస్. ఈరోజు మనం చాట్ జీపీటీ యూజ్ చేసి మన ఓన్ ప్రొఫైల్ వెబ్‌సైట్‌ని ఎలా ఈజీగా క్రియేట్ చేయొచ్చో ఐ థింక్ వితిన్ 5 మినిట్స్ వి కెన్ క్రియేట్. సో, ఒకసారి చూద్దాం. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ ఈజీ. సో, జస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో, క్రియేట్. సో, బీటెక్ సీఎస్ఈ గ్రాడ్యుయేట్ విత్ 70% మేబీ వాటెవర్. క్రియేట్ ఏ ప్రొఫైల్ వెబ్‌సైట్ with all information like projects etc based on my background. Okay, with HTML, CSS, and responsive. Okay, right. So we'll see. Okay, here is the basic outline for your profile website using HTML, CSS, and so మనకి ఫస్ట్ థింగ్ HTML అయితే ఇస్తుంది. ఓకే, సో మీన్ వైల్ నేను ఒక ప్రొఫైల్ ఫోల్డర్ని తీసుకుంటున్నాను. ఓకే, ప్రొఫైల్ ఫోల్డర్లో వాట్ ఎవర్ ఇక్కడ ఏదైతే మనకి ఫైల్స్ ఇస్తుందో ఫైల్స్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ index.html, రైట్? సో index.html. సో అది క్రియేట్ అయిపోయింది కాబట్టి index.html జస్ట్ పేస్టెడ్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ సిఎస్ఎస్, రైట్? సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తుంది, బట్ సిఎస్ఎస్ ఫైల్ style.css. సో సేమ్ వే style. Right, okay, so style.css, that is fine. Okay, గుడ్. అండ్ ఇప్పుడు మనం దీన్ని లాంచ్ చేయాలనంటే లైవ్ సర్వర్ ఉంటే లైవ్ సర్వర్తో లాంచ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్గా బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు మన ఇండెక్స్ ఫైల్. ఓకే, నేను లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తాను. రైట్, సో ఇలా వచ్చింది. మేబీ ఇక్కడ ఏం మ్యాప్ చేస్తుంది అని అంటే స్టైల్ ఆర్ స్టైల్స్ సంథింగ్. ఓకే, స్టైల్స్, రైట్? సో స్టైల్స్ కాబట్టి మనం పేరు రాంగ్ ఇచ్చాం. సో ఐమ్ గోయింగ్ టు రీనేమ్ ఇట్ యాజ్ స్టైల్స్. ఓకే, సి. సో నా ప్రొఫైల్ ప్రాజెక్ట్ సింపుల్గా క్రియేట్ అయిపోయింది, అవునా? రైట్, ఓకే, దిస్ ఈస్ గుడ్. అండ్ అలానే ప్లీజ్ యాడ్ యానిమేషన్స్ while scrolling and add proper font styles for look and feel, and also add images and the banner. ఓకే, సో ఇలా జస్ట్ నాకు వచ్చింది, నేను ట్రై చేశాను. నాకు ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి నా ప్రొఫైల్ అని చెప్పి, సో మనం అడిగిన ఆ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మళ్ళీ ఇది ఫామ్ చేస్తుంది అనమాట మన సైడ్. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇస్తుంది, బట్ స్టిల్ మనకి ఇమేజెస్ అయితే లేవు, రైట్? సో ఈ ఇమేజెస్ ఇక్కడ ఏవైతే ఇచ్చిందో ఆ ఇమేజెస్ మనకి రిలవెంట్గా ఉన్న ఇమేజెస్ని పెట్టాల్సి ఉంటుంది, ఆర్ఎల్స్ శాంపిల్ ఆన్లైన్ యూఆర్ఎల్స్ అడిగితే అవే ఇచ్చేస్తుంటుంది. విల్ సీ. ఓకే, సో సేమ్ వే నేను అడిగిన రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకుని మళ్ళీ HTML అండ్ CSSని అప్డేట్ చేస్తుంది. ఓకే, సో HTML అప్డేట్ చేస్తుంది. సో దీన్ని మళ్ళీ నేను ఇండెక్స్ ఫైల్లో పేస్ట్ చేస్తాను. అండ్ దిస్ టైమ్
మీరు హెడ్ ట్యాగ్‌లో చూస్తే మనకి సింపుల్‌గా సీఎస్ఎస్ ఒకటే ఉండేది. ఇప్పుడు స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనేది వచ్చింది. రైట్? సో, ఇన్ థాట్ కేస్ ఈసారి స్క్రిప్ట్ డాట్ జేఎస్ కూడా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. రైట్. అండ్ ఇప్పుడు నేను సీఎస్ఎస్ మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. బికాస్ ఇది కొత్త కోడ్ కాబట్టి. రైట్? సీఎస్ఎస్ రైట్. అండ్ ఎక్స్‌ట్రాగా నేను యానిమేషన్స్ ఇవన్నీ అడిగాను కాబట్టి మనకేమొచ్చిందనంటే జావా స్క్రిప్ట్ ఫైల్ వచ్చింది. స్క్రిప్ట్ డాట్ జేఎస్. ఓకే. సో, ఆ స్క్రిప్ట్ డాట్ జేఎస్‌ని కూడా నేను క్రియేట్ చేస్తున్నాను. సేవ్ ఇట్. ఇట్స్ ఇట్. ఓకే. సీ సో, నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి ఈ డేటా అయితే స్క్రోల్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే ఇమేజెస్ అవన్నీ గూడా మనకి ఎలా ఉన్నాయంటే సింపుల్‌గా ఆహ్, నేమ్స్ ఇచ్చేసారు. సో, ఆ నేమ్స్ మనకి వర్కౌట్ అవ్వట్ల. ఎందుకంటే మనకు ఆ ఇమేజెస్ లేవు కాబట్టి. సో, ఇమేజెస్ అన్నీ ప్లేస్ చేయాలి అనుకుంటే ప్లేస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ నేనేం చేస్తానంటే ప్లీజ్ ప్రొవైడ్ ఆన్‌లైన్ ఇమేజెస్. ప్లీజ్ ప్రొవైడ్ ఆన్‌లైన్ ఇమేజెస్ విత్ ఫుల్ పాత్. రైట్. సో, దానికి అర్థమైంది. నేను ఆన్‌లైన్ ఇమేజెస్ ఎందుకు అడుగుతున్నానని. సో, అందుకే సర్టెన్లీ లెట్స్ యాడ్ ఆన్‌లైన్ ఇమేజెస్ ఫర్ బ్యానర్ అండ్ ప్రొఫైల్ పిక్చర్ టు దిస్ వెబ్‌సైట్. హియర్ ఆర్ అప్‌డేటెడ్ వెర్షన్స్ అని చెప్పేసి ఏవైతే మనకి బ్యానర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి సమ్ ప్లేస్ హోల్డర్ ఇమేజెస్ ఇస్తుంది. ఓకే. సో, ఇలా బ్రేక్ అయిపోయిన ఇమేజెస్ కాకుండా. సో, ఆ ప్లేస్‌లో మీకు కావాల్సిన ఇమేజెస్ రీప్లేస్ చేశానన్నమాట. ఓకే. అండ్ ఇట్ షుడ్ బి రెస్పాన్సివ్ రైట్? సో, రెస్పాన్సివ్ అని చెప్పాం కాబట్టి మనకిది రెస్పాన్సివ్. ఓకే. సో, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ అప్డేట్ చేసింది. సో, అగైన్ హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ నేను అప్డేట్ చేస్తున్నాను. ఓకే. సో, అంటే మనం జస్ట్ చెక్ చేసుకొని ఆ వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అప్డేట్ చేసుకున్న సరిపోయిద్ది. బట్ నేనేంటంటే కంప్లీట్‌గా రీప్లేస్ చేస్తున్నాను. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. సేవ్ ఇట్. అండ్ దెన్ అగైన్ ఓకే. సో, ఇట్ గాట్ అప్డేటెడ్ నౌ. రైట్. సో, 200 బై 200 అంటే ఇక్కడ మన పిక్చర్ ఉంటది. సో, అది ప్లేస్ హోల్డర్ లాగా ఇచ్చిందన్నమాట. అంటే ఇమేజ్ బ్రేక్ అవ్వకుండా. అండ్ వి హావ్ బ్యానర్ అండ్ ద టైటిల్. సో, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ నౌ. ఆసమ్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా ఈ ప్రొఫైల్‌ని నాకు ఆల్రెడీ ఫైర్ బేస్ అనేది సెటప్ అయింది. సో, ఫైర్ బేస్‌తో హోస్టింగ్ అనేది మనం సెపరేట్‌గా ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! సో, ఇప్పుడు నేను ఫైర్ బేస్ ఇనిట్ అని చేస్తున్నా. ఆల్రెడీ లాగ్డ్ ఇంటు ఫైర్ బేస్. ఓకే. సో, సంథింగ్ ఫైర్ ఆర్‌ఈ రైట్. సో, ఫైర్ బేస్ ఇనిట్. ఫైర్ బేస్ లాగిన్ లేదంట. ఫస్ట్ ఫైర్ బేస్ లాగిన్ అవ్వాలి. ఓకే. సో, వై? సో, నేనేం చేస్తున్నానంటే ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ టు సెటప్ దిస్ ప్రొఫైల్ పేజ్ ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉంటది. ఓకే. సో, ఫైర్ బేస్ లాగిన్ అయిపోయింది. నౌ ఫైర్ బేస్ ఇనిట్. సో, ఫైర్ బేస్ ఇనిట్ చేస్తే ఫైర్ బేస్‌కి రిలేటెడ్‌గా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఈ సెటప్ అనేది వస్తది మనకి. ఓకే. అండ్ నాకు కావాల్సింది ఇక్కడ హోస్టింగ్ ఆప్షనల్లీ సెటప్ గిట్‌హబ్. సో, ఈ ఆప్షన్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. యెస్. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ నాది ప్రొఫైల్ ప్రాజెక్ట్ ఉంది. సో, ఆ ప్రొఫైల్ ప్రాజెక్టే తీసుకుంటున్నా. ఓకే. ప్రొఫైల్ ప్రాజెక్ట్. సో, ఇట్ షుడ్ బి స్లాష్ మన దగ్గర ఏమీ లేదు కాబట్టి. ఓకే. మనది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాదు. దట్స్ వై ఇట్ షుడ్ బి ఎన్. అండ్ నౌ ఓవర్ రైట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇండెక్స్ ఫైల్ ఉంది. ఓకే.
ఫైర్ బేస్ కంప్లీట్ అయింది. నౌ ఫైర్ బేస్ డిప్లాయ్. సో సింపుల్గా ఫైర్ బేస్ డిప్లాయ్మెంట్ అయితే అయిపోతుంది. సో మన యూఆర్ఎల్ని మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఇలా ఎవరికన్నా షేర్ చేయొచ్చు. సి ఇక్కడ డిప్లాయ్ చేసేసాను. సో దిస్ యూఆర్ఎల్ పబ్లిక్. సో మీరు ఎవరికన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈ యూఆర్ఎల్ని ఈజీగా షేర్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్. సో దీనిలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నా ఎవ్రీథింగ్ మీరు చాట్ జీపీటీని అడిగి ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు. ఈవెన్ కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేయమని చెప్పిన సో ఆటోమేటిక్గా చాట్ జీపీటీ చేంజ్ చేస్తుంటుంది. లెటెస్ట్ ఇప్పుడు నేను అప్డేట్ ప్రాపర్ కలర్ కాంబినేషన్. సో కలర్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ మార్చేస్తుంది. తెలిసి సో సేమ్ థింగ్ నేను ఇక్కడ ఇండెక్స్ ఫైల్లో కాపీ పేస్ట్ చేస్తాను, రైట్. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్, రైట్. సో సిఎస్ఎస్ని కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాం, స్టైల్ సిఎస్ఎస్. స్టిల్ ఇట్ ఈసెంట్, ఇంకా కంప్లీట్ అవ్వాలంటుంది. తెలిసి ఎస్, నౌ ఇట్ గాట్ కంప్లీటెడ్. సో కాపీ కోడ్ అండ్ నౌ paste it, save it, right. Next thing, JS file. JS ని కాపీ చేసుకున్నాం and then save it. ఓకే, అండ్ మనం లైవ్ సర్వర్తో ఓపెన్ చేసి చూద్దాం. ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ ఫామ్ అయింది. బట్ మీరు అడగొచ్చు ఇంకా వేరే అదర్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నా మీరు స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్గా ఆ కాంబినేషన్స్ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇది నేను డిప్లాయ్ చేయాలంటే నెక్స్ట్ సింపుల్గా ఆల్రెడీ సెటప్ అయిపోయింది కాబట్టి ఫైర్ బేస్ డిప్లాయ్, దట్స్ ఇట్. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్గా ఒక రెస్పాన్సివ్ ప్రొఫైల్ వెబ్సైట్ని చాట్ జీపీటీ యూజ్ చేసి 5 to 10 minutesలో బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. హాయ్ గైస్, ఈరోజు మనం